చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ల సొంత మైదానం చెపాక్లో ఆడుతుంటే వాళ్లను ఓడించటమంటే అది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కాని మా విశ్లేషణ ప్రకారం ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఏంటంటే గుజరాత్ టైటాన్స్ ఈసారి ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయబోతోందా అన్నదే ప్రశ్న. సరే, ఈ మ్యాచ్ అంచనాల వివరాల్లోకి ఒకసారి లోతుగా వెళ్దాం. మనందరికీ తెలుసు, క్రికెట్లో హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది ఎంత పెద్ద బలమో. అంటే సొంత ప్రేక్షకుల మద్దతు, పిచ్పై పూర్తి అవగాహన ఇవన్నీ కలిసి వస్తాయి. అయితే ఇక్కడ అసలు ప్రశ్నేంటంటే ప్రతిసారీ ఇదే గెలుపును ఖాయం చేస్తుందా అన్నదే. ఈ మ్యాచ్ విశ్లేషణలో మనల్ని బాగా ఆలోచింపజేసే పాయింట్ కూడా ఇదే. సరే, అయితే ముందుగా ఈ మ్యాచ్ ఎందుకు అంత స్పెషలో చూద్దాం. ఎందుకంటే ఈ పోరు కేవలం రెండు జట్ల మధ్య జరిగేది కాదు. ఇది రెండు చాలా విభిన్నమైన వ్యూహాల మధ్య జరుగుతున్న ఒక యుద్ధం లాంటిదన్నమాట. చూడండి, ఒకవైపు చూస్తే ఎంతో అనుభవమున్నా, ఎంతో ప్రశాంతంగా కూల్గా వ్యూహాలు రచించే చెన్నై సూపర్ కింగ్స్. ఇక మరోవైపు ఫుల్ అగ్రెసివ్గా ఏమాత్రం భయం లేకుండా ఆడే యంగ్ గుజరాత్ టైటన్స్. సో ఇది ఎక్స్పీరియన్స్కి, యంగ్ ఎనర్జీకి మధ్య జరిగే ఒక అసలైన పోరు. అంతేకాదు, ఇది టోర్నమెంట్లో 37వ మ్యాచ్. అంటే టోర్నమెంట్ మధ్యలోకి వచ్చేశాం. ఇక్కడ్నుంచి గెలిచే ప్రతి మ్యాచ్ ప్లే ఆఫ్స్ దారిని చాలా చాలా ఈజీ చేస్తుంది. అందుకే ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా ముఖ్యం. ప్రెషర్ కూడా మామూలుగా ఉండదు. సరే, ఇప్పుడు ఈ మ్యాచ్ రిజల్ట్ని డిసైడ్ చేయగల అతి పెద్ద ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుందాం. అదేంటో తెలుసా? అది హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్. ఈ మ్యాచ్ జరిగేది చెపాక్ స్టేడియంలో. సిఎస్కేకి అది ఒక కోట లాంటిది. అక్కడ పిచ్ స్పిన్కి బాగా అనుకూలిస్తుంది. దానికి తోడు వేల మంది ఫ్యాన్స్ విజిల్ పోడు అంటూ అరుస్తుంటే ఆ సౌండ్ మధ్యలో సిఎస్కేని వాళ్ల అడ్డాలో ఎదుర్కోవడమంటే ఏ టీంకైనా కత్తిమీద సాములాంటిదే. ఓకే, సిఎస్కేకి ఇంత స్ట్రాంగ్ హోమ్ అడ్వాంటేజ్ ఉంది కదా, మరి మా విశ్లేషణలో ఏం తేలింది? సాధారణంగా అందరూ సిఎస్కేనే గెలుస్తుంది అనుకుంటారు. కాని బహుశా ఈ అంచనా అందర్నీ ఆశ్చర్యపరచొచ్చు. సొంత గడ్డపై ఆడే ప్రయోజనం చూస్తే ఖచ్చితంగా హోమ్ టీం గెలవాలి. కాని మా విశ్లేషణ కూడా అదే చెబుతోందా, లేక కథలో ఏదైనా ట్విస్టుందా? ఇక్కడే అసలు ట్విస్టుంది. చెపాక్లో అంతమంది ఫ్యాన్స్ మధ్య కండిషన్స్ అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ మా విశ్లేషణ ప్రకారం ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ గెలవబోతోంది. ఇది చాలామంది ఊహకు పూర్తి వ్యతిరేకమైన అంచనా. అయితే ఈ ఊహించని అంచనా మనందరి మదిలో ఒకే ఒక్క ప్రశ్నను మిగులుస్తోంది. ఇంతకీ అదేంటంటే, ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఈ విశ్లేషణ ప్రకారం ఒక పెద్ద అప్సెట్ జరగబోతోంది. మరి టైటాన్స్ నిజంగానే హోమ్ క్రౌడ్ని సైలెంట్ చేసి గెలుస్తారా? ఒకవేళ ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ గెలిచిందంటే అది కేవలం ఒక గెలుపు మాత్రమే కాదు, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనే కాన్సెప్ట్కే ఒక పెద్ద సవాల్ విసిరినట్టవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.